రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఇతర వ్యాపారాలు చేయొద్దని చెప్పి అమెరికా, యూరోపియన్ యూనియన్ రష్యా మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టాయి. రష్యా నుంచి ఏ రకమైన వ్యాపార సంబంధాలు కొనసాగించొద్దని ఇతర దేశాల మీద కూడా అట్లాంటి ఒత్తిడి ఈ దేశాలు తీసుకొచ్చాయి. అయినప్పటికీ భారతదేశం, చైనా, ఇతర దేశాలు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రత్యేకంగా ఇండియా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు భారీ స్థాయిలో పెంచింది. రష్యా నుంచి ఇప్పుడు ఆయిల్ దిగుమతులు చాలా తక్కువ రేట్లలోనే మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ రకంగా తక్కువ రేటుకు రావడం కారణంగా ఇక్కడ మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకొని రిఫైన్ చేసి తిరిగి మళ్ళీ మనం యూరోపియన్ యూనియన్కి అమ్ముతున్నాం. యూరోపియన్ యూనియన్ ఒక రకంగా పరోక్షంగా రష్యా నుంచి ఆయిల్ ఇండియా ద్వారా యూరోపియన్ యూనియన్ ఈరోజు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి భారీ స్థాయిలో చేసుకోవడం, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు అమ్ముకోవడం ద్వారా ఇండియా పెద్ద ఎత్తున లాభం గడిస్తుంది అని మన మీద అమెరికా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది. దాని కారణంగా 25% టారిఫ్ని అదనంగా మన మీద పెనాల్టీ లాగా విధించింది. ఇప్పుడు ఒక రకంగా మనం ఆయిల్ దిగుమతి చేసుకోవడం ద్వారా మన మీద అమెరికా టారిఫ్లు విధించింది. దేశమంతా దాని భారం ఈరోజు మనం చూస్తున్నాం. కానీ రెండో వైపు రష్యా నుంచి దిగుమతులు చేసుకోవడం ద్వారా ఇది ఎవరు లబ్ధి పొందుతున్నారు? ప్రధానమైంది ఈరోజు అంబానీ కుటుంబం, నయారా పెట్రోల్ పంపులు, ఈ రకం ఒక 2-3 ప్రధాన సంస్థలే భారీగా లాభాలు పొందుతున్నాయి. మరి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఆ మేరకు దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఏమైనా తగ్గించారా? ధరలు తగ్గినప్పుడు తగ్గించాలి కదా, జనానికి ఆ మేరకు రిలీఫ్ ఉండాలి కదా. ఇక్కడ ఏం రిలీఫ్ లేదు. వాళ్ళు మాత్రం వేల కోట్లలో ఆదాయం సంపాదించుకుంటున్నారు, తక్కువ ధరకు వస్తుంది. కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం ఏ రిలీఫ్ లేదు. ప్రభుత్వ సంస్థలు కూడా ఆ రకం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకొని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. మరి తక్కువ ధరకు దొరికినప్పుడు ప్రజలకు పెట్రోల్ ధరలు తగ్గించాలి కదా. ప్రజలకేమో ధరలు తగ్గట్లేదు. పెట్టుబడిదారులు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలు మాత్రం భారీగా లాభాలు సంపాదించుకుంటున్నాయి. దిగుమతి చేసుకున్నందువల్ల మన మీద టారిఫ్ల పేరుతోటి భారం పడి జనం మీద ఉపాధి పోతుంది, ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. ఈ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నాం. అందుకని ప్రభుత్వం ఇట్లాంటి విషయాల మీద మనం ప్రజలకి లాభం కలిగే పద్ధతి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.